క్రీస్తు పేరట వందనములు తెలియజేస్తున్నాను చేరువచ్చిన అందరికీ. అలాగే ఇంతవరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ వాక్యములోనూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు వినడానికి సిద్ధపడండి. పరిశుద్ధుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మీ ఉన్నతమైన మాటలు ఆలోచించడానికి తండ్రి మా మనసులను నిలుపుతూ మా యొక్క జీవితాలను మేల్కొలుపుతూ నాయన మీ యొక్క కృప ద్వారా ఎన్నో విషయాలు మాకు నేర్పించడానికి మా బ్రతుకులను సరిదిద్దడానికి నాయన దయచేసి నాయన మీరే మాతో మాట్లాడండి. మీ వాక్యము గొప్పది, మీ మాట ఆత్మీయమైన గొప్పది నాయన. వాటిని ఆలోచించడానికి మానవ మాత్రులుగా మాకు ఈ ఆలోచనలు సరిపోలేవు, కానీ నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కలిగి ఉంటే నాయన సమస్తము మేము వివేచించి నేర్చుకోగలం నాయన. మీ కృపను చూపించండి, మీ సహాయాన్ని దయచేయండి, మీ ఆత్మ నడిపింపనివ్వండి. అల్పుడినైనా దీనుని నీ ఎదుట నిలబడడానికి కూడా తండ్రి సరికాని వాడిని తండ్రి, అలాంటి నన్ను నిలబెట్టారు. మీ పరిశుద్ధాత్మ సహాయంతో నాతో మీ మాటలను మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ మీ పిల్లలు వినుచుండగా వారి హృదయాల్లోని ఆలోచనలను తీసివేసి తండ్రి వ్యతిరేక్తమైన మాటలు ఆలోచనలు వారిలో తీసివేసి నీ వాక్యాన్ని అంగీకరించి తద్వారా తమ జీవితాలను నీ వాక్యంతో నడుపుకునే భాగ్యాలను మా అందరికీ దయచేయమని ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను మరుగుపరచండి, మీరే సహాయం దయచేయండి. నన్ను తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ క్షమించమని సమస్త విషయాలను బట్టి మీకే ఘనత మహిమ ప్రభావములు యుగములు చెల్లించలాగిన మమ్మల్ని నడిపించమని క్రీస్తులో చిన్న ప్రార్థన బ్రతమాలకు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనకి దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. స్విచ్ ఆఫ్ చేసేయండి కోసకాసేపు ఫోన్, మళ్ళీ రాకుండా. అయితే ప్రతి విషయాల్లో కూడా దేవుడు మనకు ఎంతగానో ఎన్నో విషయాలు తన వాక్యం ద్వారా నేర్పిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం జీవించి నడిపింపబడి దేవుని మాటలు వింటూ ఇలా ఆత్మీయంగా బలపడుతున్నామంటే అది దేవుని కృప. అయితే దేవుడు అలాంటి మనలో దేవుణ్ణి ఎలా ఘనపరచాలి అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలిగితే కీర్తన గ్రంథం తీద్దాం ఒకసారి. అందరూ కూడా మీ బైబిల్ తెరచి కీర్తన గ్రంథము 104వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీ మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. సరిపోద్దాను. యెహోవా మా దేవ నీవు మహాఘనత వహించిన వాడవు. ఘనత, లోకంలో మనుషులు కూడా ఘనత వహించిన వారు కనబడతారు. ఘనత అనేది లోకంలో కూడా మనకు కనబడుతుంది, కానీ మనుషులు ఘనత పొందడం లాంటి ఘనత గురించి మాట్లాడట్లేదు దేవుడు. అసలు ఘనత అంటే ఏంటో తెలుసా? దేవుని పైన ఉన్నతమైన దృక్పథం కలిగి ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మీద పూర్తిగా ఆయన మీద ఆధారపడే స్థానాన్ని మనం కలిగి ఉండడాన్ని దేవుని ఘనపరచడం అంటారు. అంతేకాదు మనకున్న జీవితంలో మనకున్న బ్రతుకులో దేవుని మహింపరచడం ఘనపరచడం అనే విషయం వస్తే ఆయన్ని పాటల ద్వారా దేవుని మాటల ద్వారా ఇతరులకు దేవుని గురించి చెప్పడం ద్వారా, అంతేకాదు మన బ్రతుకులో దేవునిని ఏదైతే వాక్యం ద్వారా మనకు చెప్పాడో ఆ మాటలో జీవిస్తూ బ్రతకడమే దేవుణ్ణి ఘనపరచడం.
అయితే దేవుణ్ణి గణపరచడం గురించి చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుని గణపరచడంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒక సందర్భాన్ని తీసుకుని ఆ సందర్భంలో దేవుని మహింపరిచే విధంగా ఆ వ్యక్తి ఏం చూశాడు, లేకపోతే అతను ఏం చేశాడు, ఎలా పరిస్థితిని మలుచుకున్నాడో మనం చూడగలిగితే, అసలు దేవుని మహిమపరచడం గణపరచడం గురించి వస్తే మనం మొదటగా చేయాల్సిన పాయింట్ ఏంటో తెలుసా, విషయం ఏంటో తెలుసా? ఆయన సార్వభౌమాధికారాన్ని మనం ఏం చేయాలి? గుర్తించాలి, అంగీకరించాలి. సార్వభౌమాధికారం అంటే ఏంటి? సార్వభౌమాధికారం అంటే ఆయనకున్న అధికారం కింద అధికారాలు ఉన్నాయి, కానీ ఆయనకున్న పైన అధికారాలు లేవు. అర్థమవుతుందా? ఆయన క్రింది అధికారాలు ఉన్నాయి, ఆయన పైన అధికారిగా ఎవరు లేరు. సార్వభౌమాధికారం అంటే ఉన్నతమైన అధికారం, ఏదైనా చేయగలిగిన అధికారం. అయితే మనం చూడగలిగితే ఆ అధికారాన్ని మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే నువ్వే దేవుడువయ్యా అని చెప్పొచ్చు. మామూలుగా నోటితో నువ్వు దేవుడువయ్యా, నువ్వు తప్ప లేవు అని నోటితో చెప్పొచ్చు. కానీ మనం ఆలోచిస్తే చాలా విషయాలతో దేవుడు మనతో మాట్లాడతాడు. గణపరచడం గురించి ఆలోచిస్తే యెషయా గ్రంథంలో ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచుండెను. మందిరము దోమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. ఇక్కడ ఈ విషయాలు చెప్పింది ఎవరంటే, ఇక్కడ మాట్లాడుతుంది, రాస్తుంది, ఈ విషయాలు మనకు తెలియజేస్తుంది ఇక్కడ ఈ వచనం ద్వారా. ఈ అధ్యాయంలో ఎవరంటే ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా గారు. యెషయా గారు ఒక దర్శనాన్ని చూశాడంట. ఆ దర్శనాన్ని చూసినప్పుడు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు. దేవుని మందిరంలో నిలబడి ఆలోచిస్తున్నప్పుడు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనకు ఆధారంగా ఆయన ఒక రాజుని చూస్తున్నాడంట. అయితే అప్పటికే భూసంబంధమైన ఉజ్జియా అనే రాజు చనిపోయాడు. ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజలను ఏలడానికి సరైన రాజు కనపడలేదు. ఆ సమయంలో యెషయా గారు ఆ తపనతో ఆలోచనతో ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ మందిరానికి వెళ్ళినప్పుడు జరిగిన దర్శనం ఏం జరిగింది? ఆయనంట ఏం జరిగిందంటే చదవండి అన్నమాట. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఏమండి, అతను వెళ్ళిన సమయం ఎలాంటిదంటే, అయ్యో నా దేవుని ఎదుట నా ప్రజలకు, దేవుని ప్రజలకు సరైన రాజు కనబట్టలేదు అని ఒక భావన. ఎలాంటిదంటే కొంచెం బాధ కలిగే భావనతో ఇక్కడికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు తన దర్శనం ద్వారా ఇక్కడ చూపిస్తున్నాడు. చూస్తున్నది ఏంటంటే అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు ఆసీనుడు అవడం చూశాడంట. అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు ఆసీనుడు అవడం అంటే, లోకంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలకి రాజులు ఉన్నారు.
వాళ్ళకి సింహాసనాలు ఉన్నాయి. అవునా? చాలా పెద్ద పెద్ద సింహాసనాలు. సింహాసనం అంటే పెద్ద కుర్చీ. అది శారీరకంగా చూస్తే చాలా, మనం ఇప్పటికీ కూడా పురావస్తు ఆధారాలు సేకరిస్తున్నప్పుడు రాజులు, పలానా రాజు కూర్చున్న కుర్చీ అండి, పలానా రాజు నడిచిన ప్రాంతం అండి, పలానా రాజు పరిపాలించిన ఆ కాలపు పరిస్థితులండి అని మనం అక్కడక్కడికి వెళ్తుంటే వారు ధరించిన వస్త్రాలండి అని. అంతెందుకండి, మన సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళామనుకోండి, హైదరాబాద్ పరిపాలించిన రాజులు ఉన్నారు చూడండి, నవాబులు, వాళ్ళందరి వస్త్రాలు ఇప్పటికే ఉన్నాయి. వాళ్ళందరూ కొన్ని వందల సంవత్సరాల క్రితం. అంటే వాళ్ళు చూస్తున్నప్పుడు మనకు నిజంగా అవి చూస్తున్నప్పుడు మనకి ఒక ఆలోచన రావాలి. ఎలాంటి ఆలోచన అంటే, అప్పుడు బట్ట కట్టుకోవడానికి మనిషికి సరైన వస్త్రాలు కనబడలు ఎక్కువ లేవు. అలాంటి కాలాన్నే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించారో అనే విషయాన్ని అక్కడ చూస్తున్నప్పుడు కొంచెం మనకి ఒక ఆశ్చర్యార్థకమైన భావన కలుగుతుంది. అలాంటి రాజులు ఈ లోకంలో ఎంతోమంది వెళ్ళారు. వాళ్ళందరికీ గొప్ప గొప్ప సింహాసనాలు ఉన్నాయి. అయితే అత్యున్నతమైన సింహాసనం అనేది లోకంలో ఎవరికీ లేదు. అత్యున్నతమైన సింహాసనం. కానీ ఇక్కడ ఎస్ఐ గారు అదే చూస్తున్నారు. ఎస్ఐ గారి దర్శనంలో అదే చూస్తున్నాడు. ఏంటంటే అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అవడం చూశాడంట. అంతేకాదు, ఆ రోజుల్లో అంటే పూర్వకాలంలో రాజుల కాలాల్లో గొప్ప రాజు అని అనిపింపబడాలంటే తన వస్త్రం చెంగు ఉంటుంది కదా, ఎంత పొడవుంటే అంత గొప్ప రాజు అంట. మీకు అర్థమవుతుందా? ఇది ఆనాటి కాలంలో ఉన్న నానుడి, ఆనాటి కాలంలో జరిగిన సందర్భాలు నిజమండి. ఇవి చరిత్రలోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతాయి. వరుసగా వెనకాల అతను కొంగును పట్టుకుని వెనకాల భటులు వచ్చేవారు, తెలుసా? అలాంటి పరిస్థితులు ఉన్న ఆ పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకోగలిగితే మనం ఇక్కడ ఎస్ఐ గారికి వచ్చిన దర్శనంలో ఏం జరిగింది చదవండి మాట. ఆయన చొక్కా అంచు దేవాలయము అంటే చాలా పెద్దదే. ఆయన గొప్పవాడు, గొప్ప రాజు అని చెప్పడానికి ఆ వస్త్రాన్ని ఎలా అయితే కొలతగా ఆ రోజు ఎంచేవారో ఆ కొలత పరిమాణంలోనే ఈయన చూస్తున్నాడు దర్శనాన్ని. ఎవరు? ఎస్ఐ గారు. ఎందుకంటే మానవ మాత్రుడు కదా ఈయన. ఎస్ఐ గారు మానవ మాత్రుడు కదా. మానవ మాత్రుడికి దైవ భాషలో చెప్పగలిగితే ఏమర్థమవుతుంది? అర్థమవుతుంది మీకు? మానవ మాత్రుడికి ఏ భాషలో చెప్పాలంటే మానవ భాషలోనే చెప్పాలి. అక్కడున్న పరిస్థితులు అనుగుణంగానే చెప్పాలి. అక్కడున్న పరిస్థితులు అనుగుణంగానే దేవుడు అక్కడ దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ రాజులు పెద్ద పెద్ద చెంగులు పట్టి తిరిగేవారు. ఆ గొప్పవాడు, నేను గొప్పవాడు, ఆయన గొప్పవాడు. నిజంగా పేర్లు అప్పుడు చెప్పే మాటలు అలాంటి విషయాల్లో ఆ రోజుల కాలైతే, ఇప్పుడైతే న్యూస్ మీడియాలో వచ్చేసినాయి, వాట్సాప్లో లేకపోతే మనకున్న టెక్నాలజీని వాడుకుని ఈరోజు మనం ఎక్కడెక్కడ ఏం జరిగినా తెలుసుకుంటున్నాం. అప్పుడు మనుషుల మాటలే కదా. ఏదైనా గొప్ప జరిగిందనుకోండి, ఏదైనా గొప్ప గురించి చెప్పాలనుకోండి, ఒక వ్యక్తి అది మంచో చెడో మనకు తెలీదు, కానీ దాన్ని ఎంత భావనలో చెప్పేవారంటే అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆ మాటల్లోనే వివరించేవారు. అంటే అతనికి ఉన్న గొప్పతనాన్ని చెప్పడానికి. అంతే కదా. ఇక్కడ ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు, నేను నమ్మిన దేవుడు, ఈ ప్రజలను పరిపాలించే దేవుడు ఎలా కనబడుతున్నాడో చూస్తున్నాడు. ఈ రాజులందరికంటే గొప్ప రాజు కనబడుతున్నాడు ఇక్కడ. అదే విషయాన్ని ఎస్ఐ గారు అర్థం చేసుకుంటూ మనకేం చెప్తున్నాడో తెలుసా? ఆయన మహిమపరచడం ఎలా అనే భావన చూస్తే ఈ రాజులందరికంటే గొప్ప రాజు మనము నమ్మిన దేవుడు. ఆయన గణపరచడం ఎలా అంటే ఈ లోక రాజ్యాల్లో కొన్న గొప్ప స్థానం కలిగిన రాజుల కన్నా, అధిపతుల కన్నా గొప్ప స్థానం ఎవరికి ఉందని మనం గుర్తించాలి. దేవునికి ఉందని. అందుకే అది ఎలా ఎంచొచ్చో తెలుసా? ఘనత. నీ మనసులో నువ్వు ఎంచుకొని బ్రతకడం అనేది ఘనత. ఎవరికి? దేవునికి.
దేవుని ఘనపరచడం ఎలా అంటే ఎవరో కూడా నా దేవుని ముందు సరిపోరు. ఒకసారి కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. సరిపోద్ది. నా దేవుడు, మా దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. ఏ రాజు ఆకాశంలో ఎక్కువ కూర్చున్నాడు చెప్పండి? సింహాసనం ఎత్తు గురించి ఆలోచించగలిగితే. మీకు ఒకసారి చెప్పాను, అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు సందర్భాల్లో రాజ్యాలు ఎక్కడ కట్టబడాయి అంటే ఎక్కువ శాతం కొండ, ఆ ప్రాంతాల్లో కొండల మధ్యలో, కొండల పైన కట్టబడాయి. ఎందుకంటే వేరే వారు ఎవరో కూడా ఆ కోటని దాటకూడదు. నెక్స్ట్ అందరికంటే ఉన్నత పైన స్థానాల్లో కనబడేటట్టుగా రాజు ఉండాలి. అందుకే రాజు కోటలు ఎక్కడుండేయంటే కొండ ప్రాంతాల్లో. అంటే ఎక్కడున్నట్టు ఇప్పుడు మనం అప్పుడప్పుడు వెళ్తుంటాం, ప్రయాణం చేస్తున్నప్పుడు కొండలు చూస్తున్నప్పుడు ఆకాశం దగ్గరకు ఉన్నట్టు కనబడుతుందండి. ఏంటది కనబడేది? కొండ శిఖరం. కొండ శిఖరం ఆకాశం అంటుతున్నట్టు కనబడుతుంది అంటాం కదా. ఎంత హైట్ ఉందిరా. ఆ పైన నివసిస్తున్న వాడిని రాజుని ఎలా చూసేవారంటే అప్పుడు గొప్పవాడు. ఎక్కడ? ఆకాశపు అంచుని కనబడుతున్నట్టుగా కనిపించేవాడు. రాజుని అంత గొప్పగా చూసేవారు ఆనాటి కాలంలో. అందుకే దేవుడు తన మహిమను కనపరుచుతూ తన ఘనతను కొనియాడవలసిన మనుషులకు యెషయా గారి ద్వారా దర్శనాన్ని చూపిస్తున్నాడు. యెషయా గారికి ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఎలా అంటే ఆకాశమున ఏంటది ఆసీనుడై ఉన్నాడు. చదవన్నమాట. మా దేవుడు ఆకాశమందున్నాడు. రాజు కూడా తనకిష్టం వచ్చినట్టు చేయడానికి కొన్ని విషయాల్లో సరిపోడు. అవునా? ఒకవేళ రాజు తనకిష్టం వచ్చినట్టు చేశాడు అనుకోండి, కింద ఉన్న రాజ్య పరిపాలనలో జీవిస్తున్న వారు ఎదురు తిరిగారు అనుకోండి, రాజు ఏమవుతాడు? గద్దె దిగిపోతాడు. ఉన్నాయి అలాంటివి జరిగినాయి రాజుల కాలాల్లో, ఎన్నో ఉన్నాయి. కానీ మన దేవుడు మనం కొలిచే, మనం జీవించే, మనం నివసిస్తున్న స్థానానికి అధికుడైన వాడు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఆకాశమందు ఉన్నాడు. ఉదాహరణకి భూరాజులతో ఆలోచించండి. ఈ రాజు కొండ ఎంత ఎత్తు ఉంటుంది, ఆ రాజు కొండ ఎంత ఎత్తు ఉంటుంది అనుకుంటే, ఈ రాజు కొండ ఎంత ఎత్తు? ఆకాశమందు ఉన్నాడట. ఆయన ఘనపరచడం గురించి ఆలోచించండి. ఈ మాటను బట్టి ఏమండి, అంటే ఆయన గొప్పతనం గురించి ఆలోచించండి. ఏమండి, ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో రాజులు ఉన్నారు చూడండి, వాళ్ళకి పరిధులు ఉన్నాయి. ఏ పరిధులు? రాజ్యపు పరిధులు ఉన్నాయి కదా. మీకు తెలుసు కదా. మన 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 దేశపు రాజు ఎవరు? రాజు అంటే రాజరిక పాలన వెళ్ళిపోయింది అనుకోండి, ప్రజాస్వామ్య పాలనలో అయినా ఒకరిని ఎన్నుకున్నాం. ఎవరో కాదు, మన రాష్ట్రానికి, అది దేశానికైతే ప్రధానమంత్రి కదా. ప్రధానమంత్రి పరిపాలనలో ఉంటారు అందరూ. అయితే ప్రధానమంత్రికి ఎంతవరకు అధికారం ఉంది? భారతదేశం ఎంతవరకు పరిపాలన భారతదేశం నిండి ఉందో, భూభాగం ఎంతవరకు ఉందో అక్కడి వరకు మాత్రమే ఆ రాజుకి, అంటే ఆ ప్రధానమంత్రికి లేకపోతే ముఖ్యమంత్రికి అధికారం ఉంది. నేను ముఖ్యమంత్రిని కదా దేశంలో, ఇదంతా భారతదేశమే కదా, నేను తమిళనాడులోకి వెళ్ళి తమిళనాడుని శాసిస్తానంటే ఊరుకుంటారా? ఆంధ్ర ఆయన్ని ఊరుకోరు కదా. చూడండి, అంటే రాజ్యరికంలో కూడా ఏమున్నాయి? కొలతలు ఉన్నాయి, స్థానాలు ఉన్నాయి, పరిధులు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. మరి దేవుని గురించి ఆలోచిస్తే ఆయన రాజరికం ఎలాంటిది? ఆయన ఎలా పరిపాలించగలడో ఒకసారి చూస్తే దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథం
4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నుకకు రానివారు, ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఈయన పరిధి ఎలాంటిదో తెలుసా? ఈయన పరిధి ఎలాంటిదంటే, ఈ భూమి మీద నివసిస్తున్న మానవులకు మాత్రమే ఆయన రాజ్యము విస్తరించి మాత్రమే లేదు. ఉదాహరణకు చెప్తే, ఈ లోకానికి మాత్రమే రాజు కాదైనా. ఎంతవరకు రాజు అయినా? ఆయన దర్శనంలో అదే చూస్తున్నాడు. ఆయన చెంగు ఆ మందిరం అంతా నిండి ఉండడం అంటే, ఎంత పెద్ద మందిరమో ఆయన చెంగు నిండి ఉండే ఆ పరిస్థితిని ఆలోచిస్తూ చాలా గొప్పవాడు, ఘనత వహించిన వాడని చెప్పడానికి. ఆయన ఈ లోకానికి మాత్రమే రాజు కాదు, పరలోకంలో ఉన్న సేనలు కూడా ఏం చేస్తాడంటే ఆయన అన్నాడు కదా, అక్కడ చదవండి అన్నమాట. పరలోక సేనల ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఏంటంట? పరలోకం అంటే మరో లోకం. భూలోకం, పరలోకం, పాతాళ లోకం, 3 లోకాలు ఉన్నాయని మనకు తెలుసు. పాతాళ లోకంలోకి వస్తే దేవుని అధికారం అక్కడ ఉంది, కానీ అక్కడ నివసించే వారి పట్ల, అంటే అక్కడ బ్రతకడం అనే స్థానం కాదు, అక్కడ ఉండే స్థానం ఏంటో మీకు తెలుసు. పాతాళ లోకంలో వేదనకర స్థలం ఉంది, నెమ్మది పొందే స్థలం ఉంది. వేదనకరం పొందుతున్న వారి మధ్య దేవుడు ఉండడానికి అవసరత లేదు, అంతే కదా. అయితే మంచిగా సమాధానం పొందుతున్న వారి మధ్య దేవుడు ఉండాలి. అందుకే వారు అంటారు కదా, దేవా సత్యస్వరూపయోగు దేవా, ఎందాక నీవు ఈ భూనివాసుల నిమిత్తం మా ప్రతిదండం చేయకుండా ఉన్నావు, మమ్మల్ని నడిపించిన ఆయన అడుగుతుంటారు. అయితే భూమి మీద ఉన్న మనుషులు దేవుని పరిపాలన కింద, రాజ్యం పరిపాలన కింద ఉన్నారు. అయితే ఈ 2 రాజ్యాలే కాదు, మరొక లోకం. రాజ్యము అంటే మన భాషలోకి వస్తే లోకం, ఇక్కడ వాక్య ప్రకారంగా లోకం అంటే ఈ భూలోక రాజ్యాలను పరిపాలించే రాజులుగా కాదు, ఆయన గణపరచడం. నిజంగా మన ఎదురుగుండా ప్రధానమంత్రి వచ్చారనుకోండి, ఏం చేస్తాం? వెంటనే నమస్కారం చెబుతాం కదా. పోన్లేండి, మన దేశపు రాజు కాదు, అమెరికా రాజు వచ్చాడు అనుకోండి మన ఎదురుగుండా, ఏం చేస్తారు? బాబోయ్ అమెరికా రాజు నా ఎదురుగుండా వచ్చాడు, ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. నమస్కారం పెట్టాలో, సలాం పెట్టాలో, కాలు వంగి దండం పెట్టాలో తెలియదు. అలా ఏ దేశం రాజు వచ్చినా మీరు ఆలోచించండి. ఒక దేశం రాజు దగ్గరగా ఆయనకంట ఒక్కో ఇంట్లో ఉండడానికి, అంటే ఆయనకున్న ఇల్లు, ఆ దేశంలో ఉన్న ఆయనకున్న ఇల్లులు లెక్క పెడితే ఒక్కో ఇంట్లో ఉండి మరో ఇంట్లో ఉంటూ అలా బ్రతకాలంటే ఆయనకి 2 సంవత్సరాలు చిల్లర పడుతుందంట. మళ్ళీ ఆ ఫస్ట్ ఇంట్లో ఉన్న ఇంట్లోకి మళ్ళీ వచ్చి ఉండాలంటే ఒక్కొక్క రోజు ఒక్కో ఇంట్లో. అర్థమవుతుందా? ఒక్కొక్క రోజు ఒక్కో ఇంట్లో ఉండడానికి మళ్ళీ తిరిగి ఫస్ట్ ఎప్పుడైతే ఉన్నాడో ఆ ఇంట్లోకి రావాలనుకోండి 2 సంవత్సరాలు చిల్లర పడుతుందంట. మన న్యూస్లో చూసాను, అది న్యూస్లో చూసాను. అంటే ఆ రాజు మనకు ఎదురున్నాడు అనుకోండి, ఎంత భోగమో అంటామా, ఎంత గొప్పవాడో అనుకుంటామా. దేవుడు ఈ రాజులు భూమి మీద మాత్రమే, ఆరిన నేల మీద మాత్రమే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రాజులు. ఈ లోకంలో కూడా వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటానికి తమ అధికారాన్ని చూపించే అధికారం వారికి లేదు. కానీ నువ్వు నమ్ముతున్నా, నువ్వు కొలుస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఈ లోకాన్ని, మరో లోకాన్ని ఆయన ఎలాంటి వాడంటే శాసించే తత్వము కలిగిన గొప్పవాడు. ఆయన గణపరచడం అంటే మీకు చెప్తున్నాను, ఆయన గణపరచడం ఎలా అనేది మీకు చూపిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఎస్ఏ గారి ద్వారా మనకి వివరింపజేస్తున్నాడు. ఏంటని? ఎస్ఏ గారు
ఒక దర్శనం చూశాడండి. ఆ దర్శనం ద్వారా ఆయన ఘనతను ఈయన చూస్తున్నాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాలి. ఆయన సార్వభౌమాధికారానికి మనం ఏం చేయాలి? తల వంచాలి, ఒప్పుకోవాలి. తల వంచడం, ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదైతే దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడో దాన్ని అనుసరించాలి. ఏదైతే తన వాక్యం ద్వారా మీకు ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని చెయ్యాలి. దేవుని మాటను అతిక్రమింపకూడదు. ఆదివారం ఆరాధనకి ప్రతి వారం సమయాన్ని కూడుకోవాలి. ఇది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మేము చెప్తున్నా కానీ వాక్యంలో చెప్తాం. మేము వాక్యంలో అప్పుడప్పుడు వచ్చినా పర్వాలేదని ఉన్నదనుకోండి, నేను కూడా ఏం చెప్పొచ్చు? అప్పుడప్పుడు వచ్చినా పర్వాలేదని మీరు సన్నిధానానికి అని అనొచ్చు. దేవుడు అలా అనలేదు, అసలు ప్రతి దినము అన్నాడు. మళ్ళీ వెసులుబాటు ఇచ్చి ఏంటంటే ఆదివారపు ఆరాధనకు కూడుకున్నారని వాక్యం ద్వారా చెప్పాడు. మనం ఆదివారపు ఆరాధన కూడుకోవడానికి కూడా ఏం చేస్తాం? ఒక్కొక్కసారి ఆబ్సెంట్ అయిపోతాం. ఏం వద్దనుకుంటున్నామో తెలుసా? దేనికి మనం ఘనత ఇవ్వట్లేదో తెలుసా? దేవుని మహిమకు. దేవుని మహిమ ఘనత ఇచ్చే వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? సంఘానికి వస్తారు, మానకుండా వస్తారు. దేవుడు చెప్పిన ఆజ్ఞను, అంటే శారీరకమైన ఆజ్ఞలే నెరవేర్చకపోతే ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు ఎలా నెరవేర్చగలుగుతాం మనం? దేవుని సన్నిధానానికే సమయానికి రాకపోతే, దేవుని సన్నిధానంలోనే గడపకపోతే మనం ఇంకేం చేయగలుగుతాం దేవునికి? అసలు చెప్పండి. ఇది చేస్తున్నానండి నేను దేవుని సమయానికి రాకుండా, సంఘానికి రాకుండా అని చెప్పండి. బాగుంటుంది ఏదైనా? ఇక్కడ ఎవరి అధికారాన్ని మనం చూపిస్తున్నామో తెలుసా? ఎవరి అధికారానికి తల ఉంచుతున్నామో తెలుసా? మనం ఇక్కడికి వచ్చి మహిమపరుస్తున్నాం దేవుంది, ఘనపరచడం ఆయన్ని. ఇంతమంది వెళ్తున్నారు ఏంటారు అక్కడికి? ఏం చేస్తున్నారు? వీళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఎలా? తన స్తుతుల పాటల ద్వారా. పాటలు పాడేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. నోరిప్పరు, పాట పాడరు. పోన్లే నాకు రాదండి, రాకపోయినా పునాలు పక్కన పాడుతున్నారు కదా, ఆ పాటతో కలిపి పాడాలి కదా, ఆ సమయానికి రావాలి కదా. అంటే ఏ అధికారం మనం తక్కువ చేసుకుంటున్నామంటే దేవునికి ఉన్న మహిమను మనం, ఘనతను తగ్గించేస్తున్నాం. ఆయన ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రజల్లో దేవుణ్ణి మన జీవితం ద్వారా చూపించడం ద్వారా, అదే అధికారాన్ని ఒప్పుకోవడం ద్వారా. అదే అంటున్నాడు. రాజులు గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా అలా బ్రతికారు. రెండవదిగా చూస్తే దేవుడు సార్వభౌమాధికారం ఎలా అయితే ఒప్పుకోవాలో దేవుడు పరిశుద్ధుడని గుర్తించాలి. ఏం చేయాలి? దేవుడు పరిశుద్ధుడని గుర్తించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చదవండి. 2వ వచనం నుంచి చదవండి. ఆయనకు పైగా సేరాపులు. ఎవరాలు సేరాపులు అంటే? సేరాపులు అంటే ఎవరు? దేవదూతలు. దేవదూతలు ఎన్ని రకాలు ఉన్నారు? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. అభిషేకముని ఉందిన కేరూబువై. కేరూబు అంటే ఏంటి? ఇక్కడ కేరూబు అంటే ఏంటి? కేరూబు అన్నా దేవదూతేనండి. ముందేమన్నాడు? సేరాపులు అన్నాడు, కేరూబులు అన్నాడు, దేవదూతలు అన్నాడు. చాలా పదాలతో వివరించి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ దేవదూతలు ఎలాంటి వారంటే అభిషేకము నొందిన కేరూబు అన్నాడు. అంటే దేవదూతల్లో రకాలు ఉన్నారు. ఇది వాక్యం చెబుతుంది. పరిచారకుల్లో రకాలు ఉన్నారు. పరిచారకుల రకాలు ఏంటి? ఏమండి, హోటల్లోకి వెళ్ళామనుకోండి, రకరకాల పనులు చేసేవాళ్ళు కనబడతారు మనకి. ఒక ఆయన కూర్చుని బిల్లులు రాస్తూ ఉంటాడు, ఒక ఆయన వంటగదిలో వండుతూ ఉంటాడు, ఒక అతను ఆ వంటకు కావలసిన వాటిని అన్నింటినీ సమకూరుస్తూ ఉంటాడు, ఒక అతను ఎవరైతే తినడానికి వస్తున్నారో, భుజించడానికి వస్తున్నారో వాళ్ళకి సర్వ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, నీళ్ళు ఇచ్చేవాడు ఒకడు ఉంటాడు, అంతేకాదు వాటిని తీసేవాడు ఒకడు ఉంటాడు,
టీ తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు. అంటే ఒక చిన్న హోటల్, అంటే చిన్నదంటే ఒక హోటల్ మామూలుగా ఎంతసేపు కొంత సమయం, రోజులో కొంత సమయం ఉపయోగపడే ఆ హోటల్, పనిచేసే ఆ హోటల్ ఎంతోమంది పని చేస్తున్నారు దాంట్లో. కానీ దేవుని దగ్గర పనిచేస్తున్న వారిలో వ్యక్తులు కాకుండా దేవదూతల్లో కూడా ఏం కనబడుతున్నారు? దేవదూతల్లో కూడా వేరువేరుగా కనబడుతున్నారు. వారిలో కొంతవారంట అభిషేకం నొందిన దేవదూతలు. ఈ మాటలు చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఇజ్రాయేల్కి నాయకులుగా ఉన్న వారి గురించి మాట్లాడాడు, సెరాపులని అక్కడ. కానీ దేవదూతల గురించి కూడా చెబుతూ దేవదూతల్లో కూడా రకాలు ఉన్నారు. ఆ దేవదూతలంట ఈయన్ని ఎలా పిలుస్తున్నారు? చదవండి అన్నమాట. ప్రతివాడు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. దేవదూతలండి ఎలా ఉన్నాయంట? 6 రెక్కలు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను, 2 తన కాళ్ళను. ఎలాంటివి ఉండ? అసలు సెరాపు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? మండుచున్న, ప్రకాశించుచున్న జీవులు అని అర్థం. ఏంటంట? సెరాపులంటే మండుచున్న, ప్రకాశించుచున్న జీవులు. మరి ప్రకాశించుచున్న జీవులు ఎవరి కోసం కళ్ళు మూసుకుంటున్నాయి ముఖాన్ని? ఎవరికి ఎదురుగుండా నిలబడలేక 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటున్నాయి. ఎందుకు? ఆయన ఎదురుగున్న వ్యక్తి సామాన్యుడు కాదు. ఎదురుగుండా ఉన్న ఆయన చిన్న వ్యక్తి కాదు, చిన్న రాజు కాదు. ఆయన ఎలాంటి రాజు? లోకాలను ఏలే రాజు, రాజులకు రాజు. ఆయన ఏమనొచ్చు? రాజు అనొచ్చు. ఆ రాజు ఎదురుగుండా నిలబడే శక్తి వాటికి సరిపోవట్లేదు. ఎందుకంటే అవి మండుచున్నా, లేకపోతే వెలుగు ప్రకాశించే శక్తి కలిగినవి అయినా కూడా ఏ శక్తి ముందు కనబట్టలేదు. ఇవి భయపడుతున్నాయి. ప్రకాశించే ఆ శక్తి చాలా గొప్పది. ఎవరిది? దేవునిది. ఆ రాజు ప్రకాశించే ఈ శరాపుల కన్నా, దేవదూతుల కన్నా గొప్ప రాజు. ఆ రాజు దగ్గర మనం ఉన్నాం. ఆ రాజును మనం సేవిస్తున్నాం. ఆ రాజును మనం కలిగి ఉన్నాం. ఆ రాజును మనం ఏం చేయాలి తెలుసా? గణపరచాలి. వీళ్ళు ఎలా గణపరుస్తున్నారు? చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చెప్పండి, ఏమంటున్నారు? ఒక్కసారి అనొచ్చు కదా పరిశుద్ధుడని. ఒకసారి అనొచ్చు కదా పరిశుద్ధుడని. ముమ్మారు చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే మూడు సార్లు మాట్లాడడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మొదటిసారి మాట్లాడాడు చూడండి పరిశుద్ధుడని కొలిచాడు. రెండవసారి చెప్పడం నొక్కి చెబుతున్నాడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడని. ముమ్మారు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మూడవసారి ఇంకెవరు అంత పరిశుద్ధతకి సాటి లేరు. ఆయన అత్యున్నతమైన పరిశుద్ధ స్థానం కలిగిన వాడు. ఎలాంటిది? అత్యున్నతమైన పరిశుద్ధ స్థానం. ఆయన పరిశుద్ధత ఎలాంటిది తెలుసా? సాటి లేని పరిశుద్ధత. ఒకసారి నిలబెట్టామనుకోండి దేవుణ్ణి, ఉదాహరణకి ఆయన ఒకసారి నుంచున్నాడు అనుకోండి, మన పక్కన పరిశుద్ధులుగా జీవిస్తున్న లోకంలో గొప్ప రాజులు, మనుషులు ఎవరైనా ఉంటే పక్కన నుంచున్నారనుకోండి, అసలు నుంచోడానికి కూడా సరిపోమన్నమాట ఆయన పరిశుద్ధత ముందు. ఆయన సాటి లేని పరిశుద్ధుడు. అంతేకాదు స్వచ్ఛమైన పరిశుద్ధుడు. కలంకం లేదు ఆయనలో, పరిశుద్ధతలో. మానవుని పరిశుద్ధతలో కలంకాలు ఉండుండొచ్చేమో కానీ దేవుని పరిశుద్ధతలో కలంకాలు ఉండవు. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. యెహోవా
వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. గణపరుస్తున్నాడండి ఇక్కడ. ఎలాగా? దేవా, నీకంటే వేల్పుడు, నీకంటే గొప్ప శక్తి కలిగినోడు ఎవడున్నాడా? పరిశుద్ధతను నీవు మహనీయుడవు. మహనీయుడు. మనుషులు కట్టేస్తున్నారు మహనీయుడు అని పేరు, కానీ దేవునికి మించిన మహనీయుడు లోకంలో ఎవ్వడు లేడు, ఉండబోడు. చాలామంది దేవుని భావనను ఇతరమైన విషయాల్లో పెడతారు. ఇది దేవుడు, ఇది దేవుడు, అది దేవుడు. భావన ఇతర వస్తువుల మీద కానీ ఇతర వాటి మీద కానీ పెట్టే దేవుడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే మహనీయుడు, పరిశుద్ధుడు అంట ఆయన పరిశుద్ధత ఎలాంటిదో మరొకసారి మాట్లాడుతూ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నీవు తప్ప ఏ దేవుడునూ లేడు. మన దేవుడు వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. హన్నా మాట్లాడుతుంది. ఏమని? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడూ లేడు. ఆయన పరిశుద్ధత గురించి చెబుతూ ఆమె కొనియాడుతుంది. నోటితో ఎన్నో మాటలు మాట్లాడేస్తాం మనం, కానీ దేవుని మహింపరచడానికి మాత్రం మన నోరు రాదు. దేవుని నుంచి ఎన్నో పొందేసుకుంటాం. మనకు అవసరమైన ఎన్నో ఉన్నాయి లోకంలో. వస్తువులో, పిల్లలో, లేకపోతే ఏదైనా వస్త్రాలు, లేకపోతే ఆరోగ్య విషయాల్లో, ఇల్లో, లేకపోతే ఏదైనా సరే మనం పొందుకున్నప్పుడు దేవుని స్తుతించడానికి మనసు ఉండదు కొంతమందికి. అంటున్నాడు ఇక్కడ, ఆయన పరిశుద్ధత ఎలాంటిదంటే యెహోవా యందు నాకు యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడు లేడు. కొనియాడుతుంది ఆవిడ. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇలా చదివితే కిందకి వెళ్తే ఆయన చేసిన కార్యాలు కనబడతాయి. ఏమండి? ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, చూడండి, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు. అంటే గురి చూసుకొట్టారంటే 100కి 100% జరుగుతుంది. విలుకాండ్రు అంటే గురి చూసి కొట్టేవాళ్ళు. యుద్ధాలలో విలుకాండ్రు ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నారనుకోండి, చూడండి, నిజంగా అంతే. అప్పుడప్పుడు మామిడికాయలు కొట్టడానికి వెళ్ళేవాళ్ళం మేము. రాళ్ళు విసిరేవాళ్ళం. 10 రాళ్ళు విసిరినా నాకు ఒకటి పడేది కాదు. ఒక్కొక్కడు వచ్చేవాడు అనుకోండి, మేము 10 మంది ఉండేవాళ్ళు అనుకోండి, 9 మంది 100 రాళ్ళు విసిరినా ఒక్క మామిడికాయ కూడా పడేది కాదు. ఒకడు ఉండేవాడు, ఒకే ఒక రోడ్డు కొట్టేవాడు, పడిపోయేది. అంటే వాడికున్న దృష్టి ఏంటంటే గురి చూసి కొట్టే పరిస్థితి. అలాంటి వారిగానే కొంతమంది ఉంటారంట. వాళ్ళు ఎన్నుకుంటారు గురి చూసి కొట్టేవారిని. వాళ్ళు కొట్టారంటే ఎవడైనా సరే పడిపోవాల్సింది అన్నాం కదా. వాళ్ళకంటే ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఏమవుతారు? ఎవరుంటే దేవుడు మనతో ఉంటే. అలాంటి ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నువ్వు ఘనపరచడం ఎలా ఘనపరుస్తున్నావు? ఆయన ఘనతని ఎలా అభివర్ణిస్తున్నావు? నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీకున్న నీ జీవితపు అలవాట్ల ద్వారా, నీకున్న మనస్తత్వం ద్వారా, నువ్వు చెప్పే మాటల ద్వారా ఎలా చూపిస్తున్నావు? నీ కుటుంబానికి అయి ఉండొచ్చు, నీ పిల్లలకై ఉండొచ్చు, నీ బంధువులకై ఉండొచ్చు, నీ ఇంటి ఎరుగు పొరుగు వారికి అయి ఉండొచ్చు, నీ సంఘ సభ్యులకై ఉండొచ్చు, బయట వారికి అయి ఉండొచ్చు. ఏం చెప్తున్నావు? ఎవరి గురించి? చూడండి, ఆయన గొప్పతనం గురించి చెప్తూ
తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు. ఒకప్పుడు బాగా బ్రతికారంట. రాజులా బ్రతికిన వారు ఏం చేశారు? మంచును తడిచే విధంగా, ఒక ఆయన రాజు ఉన్నాడు కదా, మంచులో పడుకున్నాడంట. మంచులో ఎవరు పడుకుంటారు? వస్త్రాలు లేకుండా, ఏమీ లేకుండా ఉన్నవాళ్ళు పడుకుంటారు. అంటే దీనులు దారిద్ర్యతను అనుభవిస్తున్నారు. మరి రాజు పడుకోవడం ఏంటి అంటే, దేవునికి ఉన్న ఆ రాజుకి ఉన్న శక్తి ఎలాంటిదో చెప్తున్నాడు ఇక్కడ. ఎలాంటి వారైనా నా ముందు గొప్పవాడుగా ఉన్నాడా, వాడు మళ్ళీ చేయగలన శక్తి ఉంది ఆయనకి, అది చెప్పడం. జనులను సజీవులుగాను పైన గొడ్రాలు 7 పిల్లల కన్ను అనేక మంది పిల్లల కన్నది కృషించిపోవును. చాలామంది అంటుంటారు గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలు, కానీ దేవుడు అంటున్నాడు అలాంటి వారు నేనేం చేస్తానంటే 7 అని అన్నాడు. చూడండి, సంపూర్ణత. పిల్లలు అంటే సంపూర్ణత. 7 అనేది అంటే సంతోషం కలిగేంత పిల్లల్ని నీకు ఇస్తాను. ఎప్పుడు? దేవుని అనుసరించి బ్రతికితే. నువ్వు పిల్లలు కలిగి ఉన్నావా, నేను గొప్పదాన్ని, నేను గొప్పదాన్ని, బోలు సంతానం అని అంటే కాదు. అంత కలిగిన వాళ్ళందరూ కూడా లోకంలో ఏమాత్రము ఉపయోగం లేని వారిగా ఉంటారు. ఈ చెప్తుంది అదే మాట ఇక్కడ. అంటే దీనికి ఆధారం మీకు అర్థం కావాలి. ఆయన సజీవులను గాను మృతులను గాను చేయువాడు. ఏం చేయగలనా? ఎడిపోయాడు ఇంకా అనుకున్నారంట. కొన్ని రోజులకి మళ్ళీ తిరిగి మనుషుల మధ్యలో తిరిగాడు. ఎలా తిరిగాడు? పోయాడు అనుకున్నవాడు ఎలా తిరిగాడు? శక్తి ఆయనకు ఉంది, మంచిగా బ్రతుకుతున్నాడు రా, హ్యాపీగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు మనిషి, చాలా తెలివైనడు, చాలా జ్ఞానవంతుడు, ఎంతో చదివేశాడు. కానీ ఏమేడో రోజు సడన్గా చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఆ రాజ్యపు రాజు అధికారంలో ఉన్నవారు ఏం చేయగలుగుతారు తెలుసా? ఇలాంటి పరిస్థితులు ఉంటారు. అంటే శక్తి ఆయనకున్నదని గుర్తించి మనం ఆయన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. ఈ వచనాలు అదే చెప్తుంది. ఈవిడ కనపరుస్తుంది ఇక్కడ అన్న. దేవా నీకు శక్తి ఎంత ఉందో తెలుసా అని ఆవిడ చెబుతుంది ఆయన్ని పొగుడుతూ. పిల్లలు లేని వారికి పిల్లలు ఇవ్వగలవు, ఉన్నవారిని లేనివారిగా చేయగలవు, డబ్బున్న వారికి మొత్తం తీసేయగలవు, లేని పేదరికంలో ఉన్నవారిని తీసుకొచ్చి ఉన్నతమైన శిఖరాలను కూర్చోపెట్టగలవు. నీకు అంత శక్తి ఉంది నాయనా. ఇక్కడ అదే చెప్తుంది ఆవిడ. అంటే మన దేవుడు ఎలాంటి వాడని మనం గుర్తించాలంటే ఆయన పరిశుద్ధుడు అని గుర్తించాలి. ఆయన పరిశుద్ధత ఎలాంటిదో తెలుసా? స్వచ్ఛమైనది. అంతేకాకుండా సాటి లేని పరిశుద్ధత మన దేవునికి ఉన్నది. చెప్పండి అమ్మా. ఆ పక్క ఆ నెక్స్ట్ వర్డ్ అయినా మాట్లాడండి, నిద్ర అయినా పోతుంది, వింటున్న మాట మనసులోకి వెళ్తుంది. మరి మూడవ మాటగా చూద్దాం. మొదటగా సార్వభౌమాధికారాన్ని దేవుడు మన దేవుడు ఆ రాజు గొప్పవాడని ఆయన సార్వభౌమాధికారానికి అంగీకరించాలి. రెండవదిగా ఆయన పరిశుద్ధుడని మనం గుర్తించాలి. మూడవదిగా చూస్తే దేవుడు ఉగ్రుడై ఉన్నాడని గుర్తించాలి. ఎలాంటి వాడైనా ఉగ్రుడు. అదే తీయండి ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 4-5 వచనాలు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. యెషయా గారు ఏం చేస్తున్నాడు ఇక్కడ? అక్కడ జరుగుతుంది ఏంటంటే దూతలు పొగుడుతున్నాయి. ఎవరిని? దేవదూతలు దేవుణ్ణి పొగుడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? గడప కమ్ముల పునాదులు అంటే అర్థం ఏంటంటే తీవ్రమైన ఒక భూకంపానికి సంకేతం అంటది.
ఏదో సామాన్యంగా వణకడం కాదు, మనం అని వణకడం కాదు. వణకడం అంటే మామూలుగా మనకి ఏదో చలి చొలుకుదని చూడండి, ఆ వణకడం కాదు, ఇది తీవ్రమైనది. ఆ వణకడంలో గుండె ఆగిపోవచ్చు అనమాట. అలాంటి స్థానాన్ని ఏమంటే ఎలాంటిది తెలుసా? ఆయన ఉగ్రత ఎలాంటిదో తెలుసా? ఎవరైతే ఆయన పరిశుద్ధతకు భంగం కలిగిస్తారో వారిని తీవ్రంగా ఎదురించి ఆయన కోపాన్ని చూపించే శక్తి కలిగిన వాడని మనం గుర్తించాలి. ఏంటంటే ఆయన ఉగ్రునే గుర్తించాలి. ఎలాంటి వారిని శిక్షిస్తాడైనా? ఆయన పరిశుద్ధతకు భంగం కలిగించాడు. పాపములో బ్రతుకుతూ పాపానికి దాసులై దేవుని గురించి తెలుసుకుని బాప్తిసం పొంది రక్షణ పొంది కూడా దేవునితో బ్రతకకుండా లోకంలోనికి వెళ్ళిపోయిన వారిని, ఎలాంటి వారు ఉంటారు? ఇలాగా నిన్నే మొన్న ఒక అన్న పెట్టాడు, సుమారుగా పాస్టర్ల గురించి అనమాట. పేపర్లో వచ్చిన న్యూస్లు. ఒక చాట ఒక పాస్టర్ చాలామందిని పాడు చేశాడు. ఒక పాస్టర్ ఆ ప్రాంతంలో చిన్నపిల్లల్ని రేప్ చేశాడు. ఇవన్నీ ఒక ఆమెని లేపుకెళ్ళి వెళ్ళిపోయాడు. ఏంటిది పరిస్థితి? ఏంటి పరిస్థితి చూస్తే? ఎందుకు వచ్చింది ఇలాంటి భావన? ఎక్కడున్నారో పరిశుద్ధమైన దేవుని దగ్గర ఉండి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని పట్టుకుని చేస్తున్న కార్యాలేంటి? పాపం. ఆయన ఉగ్రుడు అనే విషయాన్ని వాళ్ళు ఏం చేశారు? పక్కకు పెట్టేశారు. మర్చిపోవడం కాదు, తెలుసండి. దేవుని వాక్యంతో బ్రతుకుతున్న వారికి దేవుడికి స్థానం తెలుసు. కానీ వాళ్ళు హృదయంతో ఆలోచించలేదు. మానవ సంబంధమైన ఈ శరీర కోరికలకు లోనైపోయి పాపము చేసి దేవుని ఉగ్రతకు పాలైపోతున్నారు. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే ఆయన పరిశుద్ధతను మనం కొనియాడలేదు. ఇక్కడ దేవదూతలు కొనియాడుతున్నాయి. గజగజ వనకడం గురించి ఒక విషయం మాట్లాడుతూ దానియేలు గ్రంథం తీయండి ఒకసారి. దేవుడు ఒక సన్నివేశాన్ని ఇక్కడ చూపించాడు. 5వ అధ్యాయం 5-6 వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ గడియలో మానవ హస్తపు వేలు కనబడి రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత రాయిచున్నట్టుండెను. ఆ రాజు హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అంటే ఇతను చేసిన తప్పుడు పని ఉంది. మరి ఇక్కడ దేవుని మందిరంలోని ఉపకరణాలు పట్టుకొచ్చి మధ్యలో సేవిస్తున్నాడు, ద్రాక్షరసం తాగుతున్నాడు, విందులు చేసుకుంటున్నాడు. అంటే దేవుని సన్నిధానంలో ఉన్న వాటిని మనం సొంతంగా వాడుకోకూడదు. ఇక్కడ ఈ మాటలు దేవుడి సన్నిధానంలో ఉన్న వాటిని ఏముంటాయి? దేవుడి సన్నిధానానికి వచ్చి ఏమున్నాయి? కానుక. దేనికి వాడాలి? ఇక్కడ ఏం జరిగింది చూసారా? ఎప్పుడైతే దేవునికి వాడకుండా తమ సొంత వాటికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారో, తమ సొంత ఆశలను నెరవేర్చుకోవడానికి, సొంత విషయాలని నెరవేర్చుకుని గొప్పగా కనబడడానికి చేస్తారో వాళ్ళకి ఇలాగే జరుగుతుంది అన్నాడు. అక్కడ వెంటనే ఏమైందంట? బెల్షస్సరు రాజు అక్కడ విందు చేస్తున్నాడు. ఎక్కడ ఉపకరణాలు పట్టుకొచ్చాడు? గ్లాసులు, బిందులు ఇలాంటివి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? దేవుని మందిరం నుంచి పట్టుకొచ్చాడు. మనం వాడొచ్చయ్యి. ఏమైపోయాడంట? తన ముఖము వికారము పాలిపోయిందంట. అప్పుడు ఏం జరిగింది? ఆయన చదవండి కింద. కలవరపడ్డాడు. ఏమైపోయింది? నడుము కీళ్ళు వదిలి, అది గడగడ వనకడం అంటే చూడండి, ఇక్కడ గడగడ వనకడం అంటే చెప్తున్నాడు. ఎలాంటి వణుకు వస్తుందో తెలుసా? దేవుడు ప్రత్యక్షము, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క పరిస్థితి మనం చూడగలిగి రుచి చూస్తే మనం ఇంకా సరిపోం. రాజు ఇక్కడ భూలోక రాజే, ఒక ప్రాంతానికి రాజే, ఒక ప్రాంతంలో అనేక మందిని శాసిస్తున్న రాజే. ఏమైపోయాడు? ఇక్కడ
నడుము కీళ్ళట వదిలిపోయినట. అంటే ఆ గడప కొమ్ముల పునాదులు వరకడం అంటే చిన్న విషయం కాదు. ఎప్పుడైతే దేవుడు ఉగ్రత వహిస్తాడో, అలాంటి స్థానం కలిగి ఉంటాడో, అలాంటి ఆలోచన కలిగి ఉంటాడో, మీరు చేసేది తప్పు అని దేవుడు చేసే కార్యం చిన్నగా ఉండదు. మనం గుర్తించాలి. మనము ఏమని గుర్తించాలి? దేవుణ్ణి గొప్ప ఉగ్రత కలిగిన వాడు. ఆయన ఉగ్రత తట్టుకోగలమా? ఏ రాజ్యంలో రాజైనా ఉగ్రత ఉందనుకోండి, తట్టుకోవచ్చు. ఎలా తెలిసి పారిపోవచ్చు. మొన్న అమెరికాని ఏదో అన్నాడని ఒక రాజు, ఆ అమెరికా దేశపు అంటే ఆ దేశంలో కూడా అతని మీద వ్యతిరేకత ఉంది. అమెరికా దేశం వెళ్ళి రాజు ఉన్నాడండి, పట్టుకు తీసుకుని వచ్చేసారు, జైల్లో పెట్టారు కుటుంబంతో సహా. ఏదో దేశం అన్నాడు, వెనుజులా దేశం. అంటే ఒక రాజు మీద కూడా ఇంకొక రాజు లోకంలో అధికారం వహించే స్థానం ఉంది. కానీ వీళ్ళందరి మీద రాజ్యము అయింది. వీరందరికీ రాజు ఆయన. అది తెలియక ఏ చెవడండి అంటాడు ఒకడు. ఎక్కడ పుట్టాడండి? చెప్పరా బైబిల్లోంచి బూతులు చూపించిన వాడు చెప్తాడు ఇక్కడి నుంచి. వాడికి అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. ఈ రాజు గురించి ఏం తెలుసని అతనికి. ఆ రోజు బెల్షస్సరు గజగజ వణికి కాళ్ళు కీళ్ళు వదిలిపోయి కింద వణుకుపోతున్నాడు. వణకడం అంటే మామూలు వణకడం కాదు. రాజు ఈడెవడండి మాట్లాడడానికి ఆయన దగ్గర? ఎంతటి వాడండి ఇతను? చెప్పండి, ఆలోచించండి. అంటే దేవుడి విషయంలో జాగ్రత్త వహించకపోతే తీర్పు తర్వాతి జీవితం కఠినంగా ఉంటుంది. ఈరోజు చాలామంది బీజేపీ అదే చేస్తుంది మన దేశంలో. మైక్ లేదు కాబట్టి చెప్పేస్తాను. క్రైస్తవులు ఉండకూడదు. కొంతమంది మతోన్మాదులు, అందరూ కాదండి, కొంతమంది మతోన్మాదులు దాన్ని బత్తా వేచి అంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్న వారిని అడ్డుకుంటున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, పాడు చేసేస్తున్నారు. ఒక ఆవిడ అంటే మన దేశం గొప్పదండి, చాలా గొప్పది మన దేశం. కానీ కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తే ఇంత నీచమైన వాళ్ళు కూడా ఉన్నారని ఆలోచిస్తాం. ఆమె ఒక భార్య భర్తలు ఇద్దరండి, సైకిళ్ళ మీద కారు మీద మొత్తం తెలీదు, ప్రపంచాన్ని చూడుతున్నారు. నేను ఎప్పుడు కూడా అన్నీ ఏది చూసినా కూడా దాన్ని గమనిస్తానండి, వదిలేను. ప్రతిదీ కూడా వాక్యానికి మనం పోల్చుకోగలిగితే ప్రతిదీ మనకి సమాధానం చెప్తుంది. ప్రతి విషయం చూస్తున్నప్పుడు అండి ఆమె ప్రతి దేశం తిరిగిందంట. మన ఇండియా వ్యక్తి కాదు, వేరే దేశం తిరుగుతుంటే ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి మహారాష్ట్రలోనే ఎక్కడోనండి ప్రయాణం చేస్తుంటే వెళ్తుంటే అక్కడ రోడ్డు పక్కన పోకిరీలు ఉన్నారంట. అతను కొట్టి భర్తని ఆమెను తీసుకెళ్ళి రేప్ చేసి పడేశారు. చంపలేదు కానీ బ్రతికే ఉందండి. చూడండి ఎంత నీచమైన స్థితిలో చూడండి. అంటే రాజులు వారికి అర్థం కావట్లేదు, మాట్లాడుతున్న వారికి అర్థం కావట్లేదు. ఏ రాజు చేతిలో వారు ఉన్నారు. ఏంటండి ఏమర్థం కావట్లేదు? ఏ రాజు చేతి కింద వారు ఉన్నారో తెలియట్లేదు. ఆయన ఎలాంటి రాజో తెలుసా? ఉగ్రుడైన రాజు. మీరు అది గుర్తించాలి. మన పాపాన్ని క్షమించిన వాడు, మనల్ని శిక్షించడానికి ఆయనకేముంది? అధికారం ఉంది. ఈ లోకము పైన ఇతర లోకాలపైన ఆయనకేముందో తెలుసా? అధికారం ఉంది. ఆ రాజు గొప్ప రాజు. అలాంటి రాజు ఏం చేశాడు? ఈ లోకం మీద ఏం చేశాడు? ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించాడా? యెషయా గ్రంథం తీయండి మళ్ళీ, 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం, 5-6 వచనం. అయ్యో ఇతనికి ఏమొచ్చిందంటే, ఆయనకి ఏమొచ్చింది? ఇక్కడ యెషయా గారికి భయం వచ్చింది. ఎందుకు? తప్పు చేశాను, పాపానికి ప్రాయశ్చిత్తం, పాపము చేశాననే ఆలోచన వచ్చింది అనుకోండి. వెంటనే మనకేం కావాలి? వెంటనే జ్వరం వచ్చిందంటే ఏం కావాలి?
మందులు కావాలి కదా. రొంప వచ్చిందంటే మందులు కావాలి, జ్వరం వచ్చిందంటే మందులు కావాలి, బాధ వచ్చిందంటే మందులు కావాలి. ఇక్కడ పాపం గుర్తింపబడ్డదంటే మనకేం కావాలి? పాపం తీసివేయబడాలి. ఎలా వస్తుంది ఆ పాపం తీసివేయబడడం? ఇతనికి అదే వచ్చింది. అయ్యో అన్నాడంటే చాలా బాధపడ్డాడు అనమాట. ఎవరైనా యెషయా గారు ఎవరో ప్రవక్తే అలా ఆలోచించాడంటే మనం ఎంత రోజులు? ప్రవక్తే నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడంటే మనం ఎంత రోజులు? ప్రవక్తే దేవుని ఔన్నత్యమైన స్థానాన్ని గుర్తించగలుగుతున్నాడంటే మనం ఎంత? అందుకే అంటున్నాడు దేవుని ప్రేమను గుర్తించాలి. నాలుగోది ఏం చేయాలి? దేవుని ప్రేమను గుర్తించాలి. దేవుని ఏం ప్రేమ చూపించాడు? ఇక్కడ యెషయా గారు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులను వలగవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య జనముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని చచ్చిపోయినరా బాబు అనుకున్నాడు. ఎందుకని? ఆయన స్థానాన్ని చూశాడు కాబట్టి, ఆయనకున్న గొప్పతనాన్ని అక్కడ కల్లారా చూస్తున్నాడు కాబట్టి. రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కళ్ళలారా చూచిదనను కొంటిని. అప్పుడు ఆ శరాపులను ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఏముందంట మన దగ్గర? మనకి ఆయన దగ్గర ఏముంది? ప్రాయశ్చిత్తం ఉంది. అది ఒప్పుకోవాలి. ఆయన ఘనత వహించడం అంటే, ఆయన ఘనపరచడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ఆయన క్షమించే గుణాన్ని మనం తెలుసుకుని ఆయన అధికారానికి ఒప్పుకొని మనం జీవించడంలో దేవునికి ఏమాత్రము వ్యతిరేక్తంగా మారకూడదు. ఎందుకో తెలుసా? ఆయనకున్న గుణం ఏంటో తెలుసా? క్షమించే గుణం. ఆయనకున్న గుణం మొదటగా మనం ముందు చూసింది ఏంటి? ఆయనకి చాలా కోపం ఉంది. ఉగ్రుడు అన్నాడు. కోపానికి దాటిన స్థానం ఉగ్రత. అలాంటి వాడు ఏమైపోయాడు? మన కోసం ప్రేమమయుడైపోయాడు. అందుకేనండి ఈ రోజుకి కొంతమంది ఆటలు సాగుతున్నాయంటే, నోటి మాటలు సాగుతున్నాయంటే కారణం అది ఏంటి? ఆయన ప్రేమమయుడు కాబట్టి. కానీ ప్రేమమయుడుగానే మాత్రమే ఎంచకండి ఆయన్ని. ఎందుకు? ప్రేమ చూపించాడు కదా అని సరే ఎప్పుడు ప్రేమ చూపించాలే నువ్వు వెళ్ళిపోయామనుకోండి, ఒకనొక టైం ఉంది. ఏంటది? దేవుని ఉగ్రతా దినము అంటాడు. ఉగ్రతా దినం అంటాడు. ఇక్కడ ఈయన నోటినంట అక్కడ మందిరపు అక్కడ కనబడుతున్న దాంట్లో తీసుకుని వచ్చి ఆ నిప్పును అంటించాడంట. ఎందుకు? శుద్ధి చేశాడు. యెషయా గారి నోటిని ఆయనకు చేసిన పాపాన్ని తీసివేశాడు. అతను ఏదో పాపం చేశానని అంటలే, నా నోటితో ఒప్పుకున్నాడండి. ఎవరు ఒప్పుకున్నారు? ప్రవక్త ఒప్పుకున్నాడు. మనం అబ్బే ఒప్పుకుంటామా నేను పాపిని అని? కానీ దేవుని ఎదుట మనం ఏం చేయాలి తెలుసా? నీ పాపములను ఒప్పుకొని ఆయన అధికారానికి నువ్వేం చేయాలి? దాసుడు అవ్వాలి. అది ఘనత చెల్లించడం. ఏం చేయడం? ఘనత చెల్లించడం. మొదటగా ఏం నేర్చుకున్నాం? ఆయన సార్వభౌముడు అని మనం గుర్తించాలి. అంటే అధికారం అంతా ఆయనకే ఉందని. రెండవది ఏం నేర్చుకున్నాం? పరిశుద్ధుడని మనం గుర్తించాలి, పరిశుద్ధతను కొనియాడాలి. మూడవది ఏం నేర్చుకున్నాం? ఆయన కోపము కలిగిన వాడు ఉగ్రుడు అని తెలుసుకోవాలి. ఆయన కోపం ఉన్నదని తెలుసుకుని, ఉగ్రుడని తెలుసుకుని మనం జాగ్రత్తగా బ్రతకాలి. నాలుగవది ఏం నేర్చుకున్నాం? ఆయన ప్రేమమయుడని నేర్చుకున్నాం. లాస్ట్ ఒక్క పాయింట్, 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఒక్క పాయింట్ ఉంది. ఆయన మంచివాడు. ఎలాంటి వాడు? మంచివాడు. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఎంత మంచివాడో తెలుసా? 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను?
మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవుగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. ఎవరి గురించి మాట్లాడుతాను ఈ మాట? నేనున్నానని వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి ఆయన మంచితనం చూపించడానికి, మంచివాడు నా దేవుడు అని చెప్పడానికి నీకు రోల్ మోడల్, ఒక గుర్తింపు ఎవరో? యేసుక్రీస్తు వారు. దేవుడు చూడండి, ఒక ఆయన అంటాడు, ఎన్నో మతాలను చూశాను, ఎన్నో కులాలను చూశాను, ఎన్నో గొప్ప రాజ్యాలను చూశాను, గొప్ప దేశాలను చూశాను, కానీ యేసుక్రీస్తులో ఉన్న గొప్ప స్థానం ఏంటో తెలుసా? ప్రేమమయుడు, క్షమించగలిగినవాడు, శాంతిని చేకూర్చేవాడు అని చెప్తున్నాడు ఒక అతను. కొంతమందిని తిడుతూ అతను ఏం చెప్తున్నాడు? మతోన్మాదులను తిడుతూ అతను ఏమంటాడో తెలుసా? యేసుక్రీస్తుని మీరు ఒక్క మాట అంటే అది ఊరికే పోదు, నీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు రుచి చూస్తావు, నువ్వు అప్పుడు నిన్ను కాపాడేవాడు ఉన్నాడని చెప్తున్నాడు. సామాన్యమైన వ్యక్తి మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు తెలుసుకున్నాడు. నీవు నేనేం చెప్పాలి? చూడండి, దేవుడిని తెలుసుకున్న మనం ఎలా ఉండాలి? ఏం భయపడక్కల్లా. మనకు తోడెవరు? గొప్పవాడు ఉన్నాడు ఆయన. ఆయన రాజులకు రాజు, రారాజు. ఎవరైనా రారాజు. అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఘనపరచాలి, పరిశుద్ధతను కొనియాడాలి. ఆయన మనను ప్రేమించాడని ఆయన్ని ఘనపరచాలి. నిజంగా దేవా, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి కాపాడు, లేకపోతే నేను ఏ పాటు వాడినయ్యా. అంతేకాదు, ఆయన ఏం చేశాడు? మనల్ని, ఆయన మంచితనాన్ని మనకి చూపించాడు. తన ఈహలోకపు ఏం చేశాడు? ఈ లోకంలో కూడా మానవదారిగా వచ్చాడు. మానవులను కాపాడడానికి ఆయన ఎలా వచ్చాడు? ఒకసారి వరదలు వచ్చినాయండి. కాపాడడానికి కొంతమంది ఎలా వచ్చారో తెలుసా? అప్పుడప్పుడు మనకు వరదలు, మన ప్రాంతాలు ఏమన్నా జరిగింది అనుకోండి, కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా వస్తారు? ఎలా వస్తారు? నిజంగా తెలుస్తుంది వాళ్ళకి, అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. చూస్తారు ఆ ప్రాంతం ఎలా ఉంది, ఇక్కడ పాడైపోయింది, ఇంకెలా గొయ్యడిపోయింది, ఇలా ఈ చూడగలుగుతారు. అంతే, ఇంతమంది చనిపోయారు, ఆ పైనుంచి ఆ సర్వే చేసుకోగలుగుతారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అలా పైనుంచి చూసి ఉండలేదు, వచ్చేసాడు ఎక్కడికి? మధ్యలోకి, మానవుని మధ్యలోకి వచ్చి మానవునిగా బ్రతికాడు. ఆయనకున్న మంచితనం గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ఎంత మంచివాడో చెప్పండి మీరు. మనలా సామాన్యమైన ఒక మామూలు వ్యక్తిలా బ్రతికేశాడు. ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దోతలు కొని ఆడుతుంటే గడప కమ్ముల పునాదులంట. కమ్ములు కూడా కాదు, పునాదులే ఏం చేస్తున్నాయి? వణుకుపోతున్నాయి. బెల్సాజర్ వణుకుపోయాడు చూడండి. అలాంటి రాజు నీ నాన్న రాజు. ఆయన్ని మనం ఏం చేయాలి? ఘనపరచాలి. ఎలా అంటే పాడటం ఒకటే కాదు, పాటలు ఒకటే దేవుని ఘనత కాదు, పాటలు కూడా దేవుని ఘనతే. మాటలు ఒకటే దేవుని ఘనత కాదు, మాటలు కూడా దేవుని ఘనతే. జీవితం అనేది ముఖ్యమైన ఘనత. పాటలతో పాటు మాటలు ఉండాలి. దేవుని మాటలతో పాటు జీవితం కూడా దేవునికి అనుగుణమైన బ్రతుకు ఉండకపోతే ఆయన్ని మనం ఘనపరచలేము. అయితే దేవుడు ఘనపరచబడాలి అంటే మన జీవితంలో ఏం చేయాలి? మనం జీవించాలి దేవుడు అన్నట్టుగా, దేవుడు చెప్తున్నట్టుగా మనం బ్రతకాలి. అలా బ్రతికేవారిగా మీరును నేనును అందరము ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన దేవ, విలువైన మాటలు మాకు నేర్పించారు. నిజమేనా?
మీ గొప్ప స్థానాన్ని మేము తెలుసుకోగలిగితే, రారాజుగా మీరు ఉన్నారు తండ్రి. ఆ స్థానం మేము తెలుసుకోగలిగి ఈ ఒక రాజులు ఎంత ఏమాత్రం తండ్రి మీకు ఇవ్వాల్సిన ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు చెల్లించేవారుగా మమ్మల్ని నడిపించమని విన్న ఈ మాటలు మా హృదయాలను మేలుకొలుపును, మా బ్రతుకులను సరిదిద్ది మేము నిత్యులుగా నీ యందు భయభక్తులుగా విశ్వాసంతో పరిశుద్ధతలో ఎప్పుడు మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలుకుంటూ అడిగి వీటిని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. విన్న మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.